కొత్త పని చేస్తాను. కొత్త తీసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎందుకు నీకు ఇంకా సెకండ్ హ్యాండ్? నేను ఏమంటున్నా, సెకండ్ హ్యాండ్ ఎందుకు పోతా, నేను ఎందుకు పోయినా తీసుకొచ్చి గన్మన్ పెట్టేసేసినాం అనుకో 15 రోజుల్లో ఫార్మసీ రెడీ అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకున్నా. ఇప్పుడు నేను కొత్త చేయాలంటే ఎంత టైం పడుతుంది? మినిమం 10 నుంచి 15 రోజులు చేయాలి. మొత్తం ఫర్నిచర్ అవన్నీ చేయాలంటే 10-15 రోజులు పడుతుంది. మళ్ళీ 1 మంత్ నాకు లాసు. 1 మంత్ నేను పే చేస్తా అనుకున్నా కదా. अरे लो लास्ट पे कर तुम कर किसने बोलो 17,000 पे करवा पूरे वो छोड़ के जो पैसे दिए थे वो छोड़ के तो देख पैसा निकलवा तुम देख तो खाली मैं भर तो बोल रहा ना खींच के लेके दे देना तो मालूम होता. ఇది ముందే చెప్పాలన్నా, మాట్లాడే ముందు చెప్పాలి, పైసలు తీసుకునే ముందు, అగ్రిమెంట్ రాపించుకునే ముందే చెప్పాలి. అందరి పరిచయాలు ఉంటాయి అన్న, ఇక్కడ ఎవరి పరిచయం కాదు, అందరి పరిచయాలు ఉంటాయి. నువ్వు అట్లాంటప్పుడు నీకు అమ్మాయి బుద్ధి లేనప్పుడు ఎందుకు పెట్టినావు ఎలక్షన్? నువ్వు అట్లాంటప్పుడు పైసలు ఎందుకు తీసుకున్నావు నా దగ్గర నుంచి? అదే అన్నా మీరు వాళ్ళది మాకు చెప్పకండి అన్న, మీరు ముందు చెప్పలేరు ఇప్పుడు చెప్పకండి అంటున్నాను. అదే అన్న మీ ఇష్యూలు మీ ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నాయో అది మీకు సంబంధం అన్న. మాకు ఎన్ని కష్టాలు పడి పైసలు ఎట్లా చేయించుకోండు నైట్ నాకు లేదు పొద్దున లేకపోతే అది కాదు ఇది కాదు అని దమ్గిలిసి ఏదో ఒకటి చేయించుకొని మేము కట్టినాం. మాకు తెలుసు ఇంట్రెస్ట్ కూడా అవుతాడు అన్న చెప్పు, మళ్ళీ అది మీద పడుతుంది కదా. లాస్ట్ నేను పే చేస్తాను. అంటే నాకు 70,000 ఎక్స్ట్రా అవుతుంది మాకు, అది కడతావా? సరే బిల్లులు అన్ని తెప్పించాను నేను వాళ్ళ దగ్గర. ఇంత కట్టినాం ఇంత తెప్పినాం ఇంట్రెస్ట్ తీసుకున్నాం. మాట్లాడదా మాట్లాడేది డైరెక్ట్ పైసలు ఇచ్చేసి లేకపోతే కోర్టుకు వస్తాను. చూడు సరే చూడు సరే చూడు